ముందు చేసే పని వెనుక పని చేసే దాన్ని ముందు పెట్టే కార్యక్రమం చేసి, సో ఆ తదనంతరం ఏం జరిగింది, వీళ్ళే సుప్రీంకోర్టుకు కేసీఆర్ ప్రభుత్వమే, హరీష్ రావు మంత్రి ఉన్నప్పుడే, కేసీఆర్ దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో మేము ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కాదు తాగునీటి కోసమే వాడుకుంటామని చెప్పని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిండు. మరి ఇప్పుడు నీవు చెప్పేది ద్వంద్వ వైఖరి కదా, ఒకవైపున పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నావు, మరి మీరు సుప్రీంకోర్టులో ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, అంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా అసలు పని ముందుకు పోతుంటే మేము ఇరిగేషన్ కోసం కాదు, ఇది ఓన్లీ డ్రింకింగ్ వాటర్ కోసం చేస్తూ ఉన్నాను చెప్పి దానికి ఆపడం జరిగింది. ట్రిబ్యునల్ 400 కోట్లు పెనాల్టీ ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో 2025లో మీరు తాగునీటి కోసం మీ పనులు మొదలుపెట్టుకోవచ్చని ఆ స్టే ఎత్తేస్తూ క్లియరెన్స్ ఇచ్చింది. ఒక అంశం. రెండవది, రోజున అన్నిటికంటే ప్రథమమైంది, ఇప్పుడు చదివేస్తే ఉన్నమతి పోయినట్టుగా కేసీఆర్ మాటలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో రాష్ట్ర పునర్విభజన చట్టం చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్కు, అంటే ఆనాటి కంబైన్ ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీ వాటర్ అలిగేషన్ ఉంది తెలంగాణ మొత్తానికి సంబంధించి. పునర్విభజన చట్టంలో ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేశారు. అంటే 811 టీఎంసీలు తెలంగాణ ఆంధ్ర కలిపి 811 టీఎంసీ అని ఇచ్చారు. అంటే ఇంత స్పష్టంగా పునర్విభజన చట్టంలో ఇచ్చినప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి అంటే, నదీ పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటే, అంటే జాతీయ కానీ అంతర్జాతీయ నీటి సూత్రాల పథకాల ప్రకారం పరివాహక ప్రాంతం ఎంత ఉంటే అంత వాటర్ అలొకేషన్ అవ్వాలి. అది సహజ నీటి ఒప్పందాలు ఉన్నాయి హెల్సింకి ఒప్పందం నుంచి. దాన్ని పక్కన పెట్టి సెన్స్లెస్గా మాకు 290 టీమ్స్ మేము వాడుకుంటాం, 511 టీమ్స్ మీరు వాడుకోండి 10 సంవత్సరాలు పాటించింది కదా. అంటే లేని హక్కును మీరు ఆంధ్ర వాళ్లకు కల్పించే కార్యక్రమం చేసిండ్రు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీరు ఈ 10 సంవత్సరాల కాలం ఇదే మన రైట్ కోసం 69.5% కోసం మనం ఫైట్ చేయకుండా 39కే మీరు ఒప్పందాలు చేసుకున్నారు. నీళ్ళు వాడుకోవడానికి వాళ్ళు హక్కు ఇచ్చింది మీరు. అంటే యు హావ్ క్రియేటెడ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్. ఆంధ్ర వాళ్ళ ఒక సాక్ష్యం కింద మీరు చూపించే కార్యక్రమం చేశారు. దానికి తోడు మీరు అది రెండవది ఇంకో తప్పిదం చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం 45 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ ద్వారా మేము దీన్ని పాలమూరు వాడుకుంటామన్నాడు. మైనర్ ఇరిగేషన్ తెలంగాణకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్లో 45 టీఎంసీలు మాకు మిగులుతున్నాయని చూపిస్తే రేపు ట్రిబ్యునల్ ఆర్డర్లో కానీ కోర్టులలో కానీ మీకు 40 టీమ్స్ అదనంగా ఉంది కదా అని దాన్ని కట్ చేసే అవకాశం లేదా? మనం నష్టపోవా? అందుకే మీరు అసలు ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని అసలు మీరు ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి ఉంటే మన నిధులతోటి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నప్పుడు మనకు అన్ని క్లియరెన్స్ అవసరం, కేంద్ర ప్రభుత్వం నిధులు అవసరం లేనప్పుడు మనకు ఒక అవకాశం ఉండింది. దాని మీద జారబిడ్చే కార్యక్రమం చేసింది. మిగతా 45 టీమ్స్ 90 టీమ్స్ అంటారో మిగతా 45 టీమ్స్లు ఏదో గోదావరి వాటర్ను పోలవరం ద్వారా వట్టిసీమకు సంబంధించి ఆంధ్ర రాష్ట్రం వాడుకుంటా ఉన్నప్పుడు ఆ ఏదైతే 80 టీమ్స్ మిగులుతూ ఉన్నాయో అందులో 40 టీమ్స్ తెలంగాణ వాటానే. అంటే మైనర్ ఇరిగేషన్ 40 టీమ్స్ సేవింగు, అట్లాగే గోదావరి అడిషనల్గా అయితే మనకు సేవింగ్ వస్తూ ఉందో వట్టిసీమ ద్వారా వస్తుంది 40. ఈ 90 టీమ్స్ ద్వారా మాకు నీళ్ళు ఇవ్వడితే ఇది ఆల్రెడీ ఇప్పటికే ట్రిబ్యునల్ ఉంది. అంటే మీరు 10 సంవత్సరాల కాలం, నేను ఏమంటా ఉన్నా, కేసీఆర్ గారు, కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు, మీరు మేధావులు కదా, మీరు 10 సంవత్సరాలు అధికారం ఉన్నారు. అసలు కోర్టులకు ఎందుకు పోతారు? ప్రభుత్వాలు చేయనప్పుడు. ప్రభుత్వాలకు న్యాయం చేసేటువంటి బాధ్యత ఉంది, అధికారం ఉంది.
కేంద్ర ప్రభుత్వాలకు రాష్ట్రాల సమస్యలు వచ్చినప్పుడు ఏది న్యాయమో ఏది అన్యాయం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వాలకు ఆ నిర్ణయాధికారం ఉంది, చట్టాలు చేసే అధికారం ఉంది. రాజ్యాంగాన్ని ఇప్పటికి 120 సార్లు మార్చుకున్నాం. మరి మీకు ఎప్పుడైతే పార్లమెంట్లో విభజన చట్టంలో ఎన్ బ్లాక్గా 811 టీమ్స్ ఇచ్చినప్పుడు తెలంగాణలో కృష్ణా నది పరివాహక ప్రాంతం 69.5 ఉన్నప్పుడు మరి ఆ ప్రకారం మీరు ఎందుకు ఆ యొక్క హక్కుల్ని మీరు బీజేపీ ప్రభుత్వాన్ని వాడుకోలేదు? మీరు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి అంటగాగినాయి కదా, అందులో భాగంగా